కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 65వ వార్డు వికాస్ నగర్ ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో ఇది మంచి ప్రభుత్వం పేరుతో వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పల్లా పాల్గొని మాట్లాడారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు నలిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పెట్టేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరుడు రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. సమర్థవంతంగా పాలన అందిస్తుంటే వైకాపా నాయకులు ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అని చెప్పారు. రోజుల్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాలని ప్రభుత్వం నిర్వహించింది, గత ప్రభుత్వం తాలూకా ఫెయిల్యూర్స్ ఏంటి అన్నటువంటిది గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి మంచిని రొయ్య రత్నం గారికి అలాగే సీనియర్ నాయకులు అనే నినాదంతో మనం ముందు ఈరోజు ప్రజల్లోకి వచ్చాం. 3 నెలలు అయింది, మనం అంటే సుమారు 100 రోజులు పూర్తయింది. వెయ్యాలనే ఉద్దేశంతో మరి ఈ నినాదంతో మీరు రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి రాజకీయ పక్షాల నేతలకు, నాయకత్వానికి కూడా తెలియజేస్తున్నాయి. మనం మీటింగ్ చేసేటప్పుడు ఆర్ఎంపీల మీద ఒత్తిడి తీసుకొచ్చి జనాన్ని తరలించాలనే బాధ్యత మాత్రం పెట్టొద్దు దయచేసి. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, ఇది నాయకత్వాన్ని మనం చులకం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. నాయకుడి వెనక ప్రజలు కానీ నడకపోతే, నాయకుడిని నమ్మి ఎప్పుడు ప్రజలు నడుస్తారు? నాయకుడి మీద నమ్మకం ఉన్నప్పుడు. కనుక ఆ నమ్మకాన్ని ప్రతి ఒక్కరు కూడా చేకూర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏంటంటే రాజవాకలో ఉన్న ప్రతి పౌరుడు కూడా గర్వించే విధంగా అవకాశం వచ్చింది. ఆయనకి మనస్ఫూర్తిగా ఆరోగ్యాలు ఇచ్చి ఖచ్చితంగా గాజువాకలో ఆయన ప్రతి వీధి తెలిసిన వ్యక్తి కాబట్టి ప్రతి మనిషిని పేరు పెట్టి పిలిచే ఆయనకు అవకాశం ఉంది. అందరిలో మెలిగే వ్యక్తి, పదవున్నా పదవి లేకపోయినా ప్రతి ఒక్కరితో మమేకమై ప్రతి ఒక్కరితో కూడా భుజం మీద చేసి పంపించే వ్యక్తిత్వం ఉన్న మనిషి కాబట్టి ఆయనకి ఈరోజు రాష్ట్ర అధిష్టానంతో కూర్చొనే అవకాశం కల్పించారు భగవంతుడు. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో ఇందాక పెద్ద తాతారా గారు చెప్పినట్లు గట్స్ ఉండాలి. ఇలా గెలిచిన వెంటనే టోల్గేట్ని తీయడం కానీ, కొత్త గాజువాక జంక్షన్లో ఎన్నో సంవత్సరాల నుంచి అది పెట్టిన దగ్గర నుంచి పాపం ఒక అతను తాతారావు గారు అప్లికేషన్ పెడుతూ చనిపోయారు. కానీ ఆ మధ్యలో డివైడర్ తీయలేకపోయాం. ఇలా గెలిచిన వెంటనే డివైడర్ తీయడం, ఇలాంటి కార్యక్రమాలు